ఫ్రెండ్స్ నన్ను చాలా మంది చాలా రోజులుగా అయితే క్వశ్చన్స్ అడిగారు. బ్రో మనం గేమింగ్ ఛానల్ అనేది ఏ విధంగా గ్రో చేసుకోవాలి అండ్ ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి మన ఛానల్‌ని 0 సబ్స్క్రైబర్స్ నుంచి అని. సో గైస్ ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను పాయింట్ టు పాయింట్. మనం గేమింగ్ ఛానల్ అనేది ఏ విధంగా గ్రో చేసుకోవాలి అని. సో మన గేమింగ్ అనగానే చాలా మంది అయితే PUBG గేమ్ అయితే ఆడుతూ ఉంటారు. సో PUBG మీద చాలా మంది వీడియోస్ పెడుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మీకు PUBG గేమింగ్ గ్రోతింగ్ టిప్స్ అయితే చెప్తాను. మనకి PUBG గేమ్ అనే కాదు, ఇవి మీకు నార్మల్ గా వేరే గేమ్స్ ఆడుతున్నా కూడా మీకు అయితే వర్క్ అవుతాయి. గైస్ మనకి ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు నార్మల్ గా గేమింగ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మీరు 0 సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. సో మీకు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే లైవ్ చేయకండి. సో చాలా మంది 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే గేమింగ్ అనేది లైవ్ చేస్తూ ఉంటారు, PUBG లైవ్ అనేది. సో మీకు 0 సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ లైవ్ అనేది ఎవరు చూడరు, మీరు లైవ్ చేసినా వేస్ట్ అనమాట. సో మీకు 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీకు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీరు లైవ్ చేయడం కాకుండా మీరు నార్మల్గా గేమింగ్ ఆడుతూ ఉంటారు కదా. సో ఆడుతున్నప్పుడు మీరు ఆడే పార్ట్లో బెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, అంటే మీరు ఎక్కువ కిల్స్ చేసినప్పుడు ఎక్కువ గేమింగ్ ఆడినప్పుడు సో మీరు ఆడిన గేమింగ్ లో బెస్ట్ పార్ట్ తీసుకొచ్చి దాన్ని మీరైతే యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. సో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, బ్రో మనం గేమింగ్ వీడియోస్ అంటే PUBG వీడియోస్ మన యూట్యూబ్ లో పెడితే మనకి మానిటైజేషన్ ఎనబుల్ అవుతుందా అని. సో తప్పకుండా ఎనబుల్ అవుతుంది మానిటైజేషన్ అనేది, ఎందుకంటే క్వశ్చన్ చాలా మంది అడిగారు. సో అందుకోసం నేను క్లారిఫై చేస్తున్నా. సో ఇలా మీరు మంచి పార్ట్ ఆడతారు కదా గేమింగ్ అనేది, సో ఎక్కువ కిల్స్ చేసినప్పుడు బెస్ట్ పార్ట్ తీసుకొచ్చి మీరు యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేయండి, మీరు లైవ్ చేయడం కాకుండా మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. అండ్ అలాగే మీరు మంచి థంబ్నెయిల్, టైటిల్స్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇస్తే బిగినింగ్ లో సబ్స్క్రైబర్స్ అనేవి వస్తారు. అండ్ అలాగే సెకండ్ టిప్, మీరు బిగినింగ్ లో ఉన్నప్పుడు గేమింగ్ ఛానల్ మీరు గేమింగ్ సంబంధించిన టిప్స్ కానీ ట్రిక్స్ కానీ చెప్పండి. అంటే మీరు PUBG ఆడుతున్నప్పుడు మీరు రాయల్ పాస్ ఫ్రీగా ఎలా పొందాలి, గన్స్ ఫ్రీగా ఎలా పొందాలి, అండ్ ఎక్కువ కిల్స్ ఎలా చేయాలి, అండ్ గేమ్ బెటర్ గా ఎలా ఆడాలి. సో అలా అవన్నీ మీరు యూట్యూబ్ లో అయితే వీడియోస్ చేసి పెట్టండి. మీకు తెలియకపోతే మనకి చాలా హిందీ, ఇంగ్లీష్ ఛానల్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ చూసి మీరు నార్మల్గా టిప్స్ ట్రిక్స్ ఉంటాయి కదా, సో అవి మీరు యూట్యూబ్ లో పెట్టండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఇనిషియల్ గా మీకు అయితే సబ్స్క్రైబర్స్ అనేవి వస్తూ ఉంటారు మీ ఛానల్ కి. అండ్ గైస్ మనకి థర్డ్ టిప్, మీరు ఇవన్నీ చేశారు, మీకు బిగినింగ్ లో సర్టెన్ సబ్స్క్రైబర్స్ అనేవి వచ్చారు. సో ఇప్పుడు మీరైతే యూట్యూబ్ లో లైవ్ అయితే చేయొచ్చు. సో లైవ్ చేసి సబ్స్క్రైబర్స్ అనేవి చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు లైవ్ చేస్తారు కదా, సో లైవ్ చేసినప్పుడు మీరు బోరింగ్ గా నార్మల్ గేమ్ ఆడుతున్నాం అంటే ఆడుతున్నట్టు కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఫన్నీ జోక్స్ చేస్తూ అండ్ మీరు కొంచెం గేమింగ్ అనేది మంచిగా ఆడుతూ గేమ్ ప్లే మంచిగా చేస్తూ ఉన్నట్టయితే మీకైతే సబ్స్క్రైబర్స్ అనేవి వస్తూ ఉంటారు. సో మీరు బోరింగ్ గా నార్మల్ గా చేస్తే మటుకు డెఫినెట్లీ సబ్స్క్రైబర్స్ అనేవి వచ్చిన వాళ్ళు కూడా పోతూ ఉంటారు. కొంచెం ఇంట్రెస్టింగ్ గా మీరు చేసే మటుకు తప్పకుండా మీకు సబ్స్క్రైబర్స్ అనేది మీ గేమింగ్ మొత్తం చూస్తూ ఉంటారు అండ్ మీకు సబ్స్క్రైబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా గేమింగ్ ఆడుతున్నప్పుడు మెయిన్ గా మీరైతే బోర్ కొట్టనేయకండి మీ సబ్స్క్రైబర్స్ ని. అండ్ గైస్ మనకి ఫోర్త్ టిప్, మీరు నార్మల్ గా గేమింగ్ వీడియో చేస్తున్నప్పుడు అంటే గేమింగ్ లైవ్ చేస్తున్నప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. మనకి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసిందంటే మనకి నార్మల్ గా పెద్ద గేమర్స్ మీరు ట్యాగ్ చేస్తే, సో ఎవరైతే పెద్ద గేమర్స్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, సో లైవ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ గేమింగ్ వీడియోస్ కింద మీ వీడియోస్ రావడము అండ్ ఎవరైనా హ్యాష్ ట్యాగ్ పెట్టి సెర్చ్ చేసినప్పుడు మీ వీడియోస్ అందులో రావడము. అండ్ లేదా మీరు హ్యాష్ ట్యాగ్ యూజ్ చేస్తారు కదా, సో హ్యాష్ ట్యాగ్ ఎవరైనా మీరు సెర్చ్ లో సెర్చ్ చేసినప్పుడు మీ లైవ్ అనేది సెర్చ్ లో కూడా వస్తుంది. సో అలా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేది. హ్యాష్ ట్యాగ్ ఏం లేదు, మీరు డిస్క్రిప్షన్ లో హ్యాష్ ట్యాగ్ పెట్టేసి పక్కన మీరు నేమ్ అయితే టైప్ చేయండి. సో మనకి చాలా పెద్ద పెద్ద గేమర్స్ ఉంటారు కదా, సో ఆ గేమర్స్ యొక్క నేమ్ కానీ అండ్ మీరు PUBG గేమింగ్ కానీ సో మీరు ఏదైతే గేమ్ చేస్తారో ఆ గేమ్ యొక్క హ్యాష్ ట్యాగ్స్ అండ్ పెద్ద గేమర్స్ యొక్క నేమ్స్ అయితే మెన్షన్ చేయండి. సో అప్పుడు మీకు యూస్ఫుల్ ఉంటుంది మీరు యూట్యూబ్ లైవ్ చేసినప్పుడు, మీరు గేమింగ్ లైవ్ చేసినప్పుడు. అండ్ అలాగే మనకి ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు నార్మల్గా టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నా కదా ఇందాక, సో టిప్స్ అండ్ ట్రిక్స్ చేసినప్పుడు కానీ అండ్ లైవ్ చేసినప్పుడు కానీ మీకైతే థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉండాలి. అంటే మీకు ఇందాక మీకు చెప్పా కదా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇలా చేయండి అని. సో అప్పుడు మీరు థంబ్నెయిల్ ఎలా పెడతారంటే ఎక్కువగా కిల్స్ చేశానని అండ్ రాయల్ పాస్ గన్స్ ఇవన్నీ ఫ్రీగా పొందానని కొంచెం అట్రాక్టివ్ గా మీరైతే ఏదైతే గేమ్ ఆడతారో కొంచెం బెస్ట్ పార్ట్ ని అండ్ అలాగే బెస్ట్ థంబ్నెయిల్ మీరు సెట్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ మీకు సబ్స్క్రైబర్స్ అనేది కంపల్సరీ వస్తారు. అండ్ గైస్ మనకి లాస్ట్ టిప్, ఇది మనకు కొంచెం యూట్యూబ్ కి ఇల్లీగల్ అని చెప్పుకోవచ్చు. సో ఆ టిప్ ఏంటంటే మీరు నార్మల్గా పెద్ద గేమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు మనకి అందులో బెస్ట్ పార్ట్ అంటే వాళ్ళు గేమింగ్ ఆడిన దాంట్లో బెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని మీరు ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ గేమ్ని ఫస్ట్. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఆ బెస్ట్ పార్ట్ని కట్ చేసి మీరు మీ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయండి. అంటే మీకు ఇది ఓన్లీ మానిటైజేషన్ ఎనబుల్ కాకముందే అంటే బిగినింగ్లో మటుకే చేయండి. మీకు నార్మల్గా సర్టెన్ సబ్స్క్రైబర్స్ వచ్చాక మీరు అసలు చేయకండి, ఓన్లీ బిగినింగ్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మటుకే చేయండి. సో ఇలా మీరు అప్లోడ్ చేశాక మీకు ఒక వీడియో వైరల్ అయ్యాక మీకు సబ్స్క్రైబర్స్ అనేవి వస్తూ ఉంటారు. సో మీకు ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ వస్తారో వీడియో వైరల్ అవుతుందో, సో మీరు అప్లోడ్ చేశారు కదా వేరే వాళ్ళ వీడియో, ఆ వీడియో అనేది డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేశాక మీకు వాచ్ టైం పోతుంది, వ్యూస్ పోతాయి, కానీ మీకు ఆ వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఆ సబ్స్క్రైబర్స్ అనేవి అలానే ఉంటారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఓన్ వీడియోస్ పెట్టడం అండ్ అలాగే మీరు లైవ్ చేయడం ఇలా చేస్తారు కదా, సో అప్పుడు మనకి ఆ వచ్చిన సబ్స్క్రైబర్స్ అనేది మీ వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు అండ్ అప్పుడు మీకు వాచ్ టైం వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మీకు ఇది ఓన్లీ ఇప్పుడు నేను చెప్పింది మీకు యూట్యూబ్ బిగినింగ్లో మటుకే ఓన్లీ సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకే, మీకు సర్టెన్ సబ్స్క్రైబర్స్.
సో వచ్చాక మళ్ళీ మీరు ఇలా చేశారంటే మీకైతే ఎఫెక్ట్ అయితే పడుతుంది మీ ఛానల్ మీద. అంటే మీకు మీ వ్యూవర్స్ అనే నంబర్ అన్నమాట మీ వీడియోస్ ని. సో అందుకోసం అని బిగినింగ్ లో మటుకే చేయమంటున్నా. సో గైస్ ఇవి మనకి టిప్స్ గేమింగ్ ఛానల్ అనేది గ్రో చేసుకోవడానికి. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్లీ వీడియో లైక్ చేయండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.